మిస్ఫైర్లు ఉండవు. అందరం కూర్చోవాలి. ఓ మా బాలబాబుని పట్టుకురాదురా భయ్, రేపైనా పుట్టినరోజు రా భయ్, రేపైనా పుట్టినరోజు. ఇక్కడ అన్ని వైజాగ్లో అన్ని పనులు చేసుకుని రాత్రి పరిగెడుతున్నాం మళ్ళీ రేపు సాయంత్రం. ఎంతనో ముద్దలు మావే కదా, వదిలిపెడతావా చెప్పు. కలిసికట్టుగా పనిచేయాలి, మిత్రధర్మం పాటించాలి. అందరం కలిసికట్టుగా ముందరికెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం. ఇంకా మన నియోజకవర్గంకి వచ్చగల 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఉత్తమ కార్యకర్తలు కలిసినప్పుడు కానివ్వండి, ఇతర కార్యకర్తలు కలిసినప్పుడు నాకు చెప్తాం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇంకా కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అరుస్తున్నారు, దూకుతున్నారని చెప్పారు. వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. కరెక్ట్ గా 3 వారాలు ఇవ్వండి, 3 వారాల్లో ఫుల్ స్టాప్ పెడతాం. రెండోది, అక్కడక్కడ ఇంకా అధికారుల్లో మార్పు రాలేదని పెద్దలు నాకు చెప్పారు. చెప్తాను పూర్తి చేయబా, పూర్తి చేయనియండి. దాంట్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ విషయాలు అన్ని విధి విధానాలు తొందరలో ప్రకటిస్తున్నాం, అది కూడా చేస్తాం. అదే మీకు అర్థమైంది, నేను చెప్పాల్సిన అవసరం, అది చేస్తున్నాం. అంతేకాదు, ఈ 6 శాసనాలు ఎందుకు ప్రకటించామంటే అధికారులు కూడా తెలిసేదానికి, కార్యకర్తలే అధినేత అని తెలిసేదానికి నేను ప్రకటించా. వాళ్ళు కూడా సూటిగా చెప్పే బాధ్యత, చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, చివరిగా 2 విషయాలు. ఒకటి, కార్యకర్తల పైన ఉన్న కేసులు. నేను పార్టీ ఆఫీస్కి సమాచారం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ గతంలో కోరా. దాంట్లో భాగంగా సుమారుగా 2800 ఎఫ్ఐఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చినాయి. దాంట్లో దాదాపు 15,000 మంది పైన కేసులున్నాయి. గడిచిన సంవత్సరంలో హోంమంత్రి గారి సహకారంతో దాదాపు సగం పైన కేసులు తీయేస్తాం జరిగింది. కేసులు అనేది మల్టిపుల్ స్టేజ్ల్లో ఉంటుందండి. ఎఫ్ఐఆర్ స్టేజ్లు ఉన్నాయి, ఒక స్పీడ్గా తీయచ్చు. ఛార్జ్ షీట్ అయినా ఒక రకంగా చేయాలి, ట్రయల్కి వెళ్ళినా ఒక రకంగా చేయాలి. సో 3 దశల్లోనే. ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు, ఏముంది రాబోయే ఒక జియో వేస్తే కొట్టుకుపోతుంది కదా అని కోర్టుకెళ్ళి స్టే తెస్తారు. గతంలో అదే జరిగింది. సో అవన్నీ పరిగణనలో తీసుకుని ప్రతి కేసు తీపిచ్చాలని బాధ్యత తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, ఈ సంవత్సరం ఆఖరికి నాటికి కార్యకర్తల పైన ఒక్క కేసు ఉండేదానికి లేదని నాకు చెప్పారు. చప్పట్లు ఇప్పుడే కొట్టదు, కేసు ఉంటే నాకు పడతాయి. అందుకే నా భవిష్యత్తు మీ బాధ్యత స్వామి. మీరు మీ కేసులు ఉన్నాయని చెప్పండి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. ఒకవేళ మంగళగిరి వస్తే పార్టీ ఆఫీస్లో శ్రీకాంత్ అని కుర్రోడు ఉన్నాడు. ఒక డెస్క్ ఉంది. గౌరవ హోంమంత్రి గారు అనిత గారు పర్సనల్ గా రివ్యూ చేస్తున్నారు ఈ కేసుల విషయం. ఎక్కడ ఏ ఇష్యూ లైట్ గా తీసుకోవట్లేదు. దయచేసి కేసుల విషయం కార్యకర్తలందరూ సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. గతంలో ఉపాధి హామీ, నీరు చెట్టు బిల్స్ వచ్చగల మన ప్రభుత్వం ఏర్పడినంటే మొదటి 100 రోజుల్లో కొన్ని క్లియర్ చేశాం. కొన్ని వర్కులు ముందలే క్లోజ్ చేశారు, అది కేంద్ర ప్రభుత్వంగా రాసాం. మంత్రి ఒప్పుకున్నాడు, అది ఓపెన్ చేసినాడు, అది క్లియర్ చేస్తాం. విజిలెన్స్ లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, దానికి ఒక కమిటీ వేసాం. కమిటీ ఎందుకు వేస్తామంటే రేపు మళ్ళీ ఎవరన్నా కోర్టుకెళ్ళి ఆపేదానికి అవకాశం వస్తుంది. కమిటీ వేసి పకడ్బందీగా చేస్తే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా కమిటీ ప్రతి వర్క్ చూసింది, ఇవ్వాల్సిందే అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కనుక కమిటీ వేశారు, అది కూడా నివేదిక ఇచ్చారు. ఆ పెండింగ్ బకాయిలన్నీ అందించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని మీ అందరూ తెలుపుకుంటున్నాను. ఇప్పుడే కొంతమంది కార్యకర్తలు చెప్పారు, 24 డిసెంబర్ తర్వాత కొన్ని పేమెంట్స్ రాలేదు ఉపాధి హామీదని కొంతమంది కార్యకర్తలు చెప్పారు. అది నేను పవనంతోనే పర్సనల్ గా నేను మాడతాను. ఈ కార్యక్రమం ఏందో పవనంతోనే మాడతా. ఎందుకు పెండింగ్ ఉందో కనుక్కుని అధికారులతో కూడా చర్చించి అది ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కేంద్రం నేను 18, 19 ఢిల్లీకి వెళ్తున్నాను వేరే పని పైన. అవసరమైతే మంత్రి గారిని కలిసి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తాను. మనం అడిగింది న్యాయబద్ధంగా అన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చేసేదానికి సిద్ధంగా ఉంది. ఇది చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ తెలుపుకుంటూ